అయితే ఒక్కసారి గిడ అప్పుల గురించి ఉన్నది మాట్లాడదామే. ఇదిగో ఎన్ని సున్నాలు లెక్క పెట్టిరా? 1 2 3 4 5 6 7 8 9 10 10 సున్నాలు. 1,52,000 కోట్లు అక్షరాల. ఇది తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చినటువంటి అప్పు. ఏది ఈ 15 నెలల్లో 15 నెలల్లో రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పు అక్షరాల 1,52,000 కోట్లు. 1,52,000 కోట్లు. మరి ఇన్ని పైసలు తెచ్చి ఎవరి జేబులో పెట్టారు ఇవన్నీ? అప్పు చేయడంలో కాంగ్రెస్ సర్కారు సరికొత్త రికార్డు. కార్పొరేషన్ల లోన్లు కూడా కలిపితే ఇంకా చాలా ఎక్కువ. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి మరీ రుణ సేకరణ. రాష్ట్రం పైన నెలకు 10,000 కోట్లకు పడిగా పడిన భారం. అప్పులతో ఒక్క ప్రాజెక్టు చేపట్టని ప్రభుత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సగటున రోజుకు 333 కోట్ల చొప్పున ప్రజలపైన అప్పుల భారం మోపుతున్నది. గత 15 నెలల కాలంలో నెలకు సుమారుగా 10,000 కోట్ల చొప్పున ఇప్పటి వరకు 1,52,918 కోట్ల అప్పు చేసేది. ఇది మరి తెచ్చినటువంటి ఈ అప్పంతా ఎక్కడెక్కడ పోయింది, ఏం చేసిర్రు? ఎంత? 1,52,000 కోట్ల అప్పు. అంతేనా? కోట్ల అప్పు తెచ్చిర్రు. ఈ 1,52,000 కోట్ల అప్పు ఉన్నది. నెలకు 18 లక్షలు అనుకుంటే ఇదొక సంవత్సరానికి వేసుకున్నా కానీ 1,80,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఎందుకంటే మిగతా పైసలని మనము ఏంటి జీతాలు వీటి కోసం తీసేసినా కానీ మొత్తము 3-3.5 లక్షల రూపాయల పైసలు మరి ఏం చేసిరు వీళ్ళు? తెచ్చిన అప్పు ఎక్కడ పోయింది? వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది? ఇవన్నీ కాకుండా మళ్ళీ భూములు అమ్మిర్రు. ఇప్పుడు మళ్ళీ 400 ఎకరాల భూములని తనఖా పెట్టి అమ్మేసి అవొక 40,000 కోట్లు తేవడానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి? ఎవడోడు మింగిండు? ఇంతవరకు రైతులకు రైతు బంధు రాలే. ఇంతవరకు రైతులకు రైతు బీమా ప్రీమియం కట్టలే. ఇది కాంగ్రెస్ సర్కార్. అప్పేం పెరిగిపోతుంది పాపం పెరిగినట్టు. ఇక్కడ మాత్రము ఏ పని అయితలేదు. అన్నదాతకు ఎన్ని వెతలో. రాష్ట్రంలో సాగు సంక్షోభం. చక్రబంధంలో రైతాంగం. ఎండుతున్న పంటలను కాపాడడానికి పడరాని పాటలు. 6 బోర్లు 1000 ఫీట్లు. నిజామాబాద్ రైతు విఫలగాథ. రోజుకు 8 ట్యాంకర్లతోటి పొలం దడుపుతున్న అన్నదాత. వేలేరు పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు. ఎస్ఆర్ఎస్పి నీళ్ల కోసం 2 ఊర్ల రైతుల మధ్య ఘర్షణలు. పసుపు రైతుల ఆగ్రహం, మద్దతు కోసము ఆందోళన. వడ్ల బోనస్ ఎప్పుడిస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి. నాసీ రకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తారోకు. అన్ని రకాల రైతులల్లో కూడా పాడి రైతులు, వీళ్ళెవరు విత్తనాలు నష్టపోయినటువంటి వాళ్ళు, దాంతోపాటు వడ్ల బోనస్ రాలేదని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి. పసుపు రైతుల ఆందోళన. ఎస్ఆర్ఎస్పి రాకపోవడంతో రైతులు ఆందోళన చేయడం. 2 ఊర్ల మధ్య లొల్లి కావడము. చెరువులలో నీళ్లు లేక పొలాలు ఎండిపోవడము. ట్యాంకర్లతో తీసుకుపోయి నీళ్లు తీసుకుపోయి పొలాలు తడుపుకునేటువంటి పరిస్థితి. బోర్లేసి అప్లపాలు. ఇంకా చూడండి ఏ రకంగా ఉన్నాయో రైతుల గోస, ఏ రకంగా ఉందో. వీటి కారణం ఎవరు? నువ్వు చక్కగా ఉన్నటువంటి గోదావరి నీళ్లను సుక్క కాపాడుకొని అవి తీసుకొచ్చి ఈ చెరువులను, కుంటలను, రిజర్వాయర్ అనేటి నింపెట్టుంటే ఈ సమస్య వచ్చేటిది కాదు. దాంతోపాటు మేము బోనస్ ఇచ్చామని చెప్పుకోరు కదా, ఈ బోనస్ పైసలు ఇంకా ఏడ రాలే. ఈడనే కాదు, ఏడ రాలే. మరి ఎక్కడ పోయినా ఈ పైసలన్నీ ఏం చేస్తున్నారంటే ఇట్లా కాంట్రాక్టర్ల జేబులోకి రైతు భరోసా పోయింది. రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లులకు మళ్లింపు. పెట్టుబడి సాయం కోసం 3,511 కోట్లు విడుదల చేశామన్న ప్రభుత్వం. రైతుల ఖాతాలో ఇప్పటి వరకు జమ అయ్యింది 1,800 కోట్లు మాత్రమే. మిగిలిన 1,700 కోట్ల రూపాయల నిధులు కాంట్రాక్టర్ల బకాయిలకు చెల్లింపు. 20% కమిషన్తో బిల్లులు చెల్లించినట్టు ఆరోపణలు వెల్లువ. టీజీఐఐసి భూముల తనఖా డబ్బుల్లోనూ సగం కాంట్రాక్టర్లకే పోయింది. ఈ భూములు తనఖా పెట్టి అమ్మినటువంటి పైసలు కాంట్రాక్టర్లకే ఇచ్చిర్రు. మళ్ళా ఇందులో రైతు భరోసా కోసం పెట్టిన 3,511 కోట్లల్లో 1,700 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకే పంపించారు. అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి పైసలు కాంట్రాక్టర్లకు పంపించారు. మరి రైతులకు ఇస్తే ఏమొస్తుంది చెప్పురి? ఇప్పుడు రైతులకు ఇస్తే సున్నా, ఏమి రాదు. అదే కాంట్రాక్టర్లకు ఇచ్చారనుకో 20% కమిషన్ వస్తుంది. మరి
ఇప్పుడు రైతులకు ఇవ్వడం కావాలన్నా వీళ్ళకు ఈ 20% కమిషన్ కావాలన్నా, మళ్ళీ పోనీ ఆ కాంట్రాక్టర్లను సాటిస్ఫాక్షన్గా ఉన్నారా అంటే అది కూడా లేదు. వాళ్ళు మాకు బిల్లులు ఇస్తలేవని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసుడు, ఆందోళన చేసుడు, మన ప్రెస్ మీట్ పెట్టుడు, ఈ నెల 31 తారీఖు దాకా వాళ్ళకి అల్టిమేటం ఇచ్చుడు, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు క్లియర్ అయినటువంటి బిల్లుల లోపల 20% కమిషన్లు తీసుకుంటారు. దేనికోసం? అందుకే రైతులకు ఇవ్వాల్సినటువంటి పైసలకి వెళ్ళి 1700 కోట్ల రూపాయలని ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చి వీళ్ళకెళ్ళి 20% కమిషన్ తీసుకొని మంచిగా పంపకాలు చేసుకుంటారు. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఈ రకంగా పంపకాలు చేసుకుంటారు. అందుకే కాంట్రాక్టర్లకు ఇస్తారు. రైతులకు ఎందుకు ఇస్తారు చెప్పండి? రైతులకు ఇస్తే రూపాయి ఆమ్దాని రాదు. అదే కాంట్రాక్టర్లకు ఇస్తే బొచ్చడి పైసలు వస్తాయి కమిషన్ల రూపంలో. సావనైనది వస్తాం కానీ భూములు ఇయ్యం, గ్రీన్ఫీల్డ్ భూబాధిత రైతుల ఆక్రోశం. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన. ప్రజావాణిలో ఫిర్యాదుకు వస్తే అడ్డుకున్న పోలీసులు. ఆవేదనతో పెట్రోల్ పోసుకున్నటువంటి రైతు భూములను బలవంతంగా లాక్కుంటే ఆత్మహత్య శరణం అంటున్నటువంటి రైతులు. ఇట్లా ఈ భూములు ఎందుకు లాక్కుంటున్నాడు? మన భూముల రేట్లు పెంచుకోవడం కోసం, రేవంత్ రెడ్డి గారి, కొండలరెడ్డి గారి భూముల రేట్లు పెంచుకోవడం కోసం పేదల భూములని గుంజుకుంటున్నాడు. ఇప్పటికీ రాలినటువంటి మట్టిపూలు 445 మంది రైతులు ఇప్పటిదాకా చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరి, 6 దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష. ఈ ప్రణయ్ కేసులో నిన్న నల్లగొండ స్పెషల్ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దాంట్లో ఒకరికేమో ఉరిశిక్ష, ఒకరికంటే ఇద్దరికి పడ్డట్టు. అది A1 A2కి ఇద్దరికి ఉరిశిక్ష పడ్డట్టు. కానీ A1 చనిపోయింది ఆల్రెడీ, ఆయన. A2కి ఉరిశిక్ష పడ్డది. ఎవరైతే ప్రణయ్ని హత్య చేసిర్రో ఆయనకు ఉరిశిక్ష పడ్డది. మిగతా 6 యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. రేషన్ డీలర్లకు కూడా కమిషన్ పాషానంట. 3 నెలలుగా విడుదల చేయని ప్రభుత్వము, పెండింగ్లో 70 కోట్లకు పైగా బకాయిలు. చేగుంటలో డీలర్ ప్రభాకర్ ఆత్మహత్య. ఎన్నికల్లో డీలర్ల పైన కాంగ్రెస్ హామీల వర్షము. 5000 వేతనము, 300 కమిషన్కు హామీ. పాత కమిషన్ను ఇవని సర్కారు. ఈ కమిషన్ ఏమో కానీ వీళ్ళే కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది చివరికి. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల పార్టీ పో.